అని శిరీష గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి ఉపాసన ఇంట్లో చెయ్యాలా, ఆలయంలో చెయ్యాలా తెలియచేయండి అంటూ కోరుతున్నారు. పరమేశ్వరునికి సంబంధించిన ఉపాసన ధ్యానము అనేది ఒకప్పటి రోజుల్లో ఆలయాల్లో చేస్తుండేవారు. ఆలయంలో ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉండేటటువంటి ఈశాన్య భాగంలో కూర్చుని పరమేశ్వరుని ఉపాసిస్తూ అలా ఉండిపోయేవారు. ఎందుకని? ఆ రోజుల్లో ఈ గుళ్ళలో మైకులు పెట్టేయడం, భజనలు చేసేయడం, పెద్దగా ఉండడం, మధ్య మధ్యలో జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, ప్రసాదం ఇక్కడ అమ్మబడును, గోత్రనామాలకి రేట్లు ఇంత, ఈ గోల ఉండేది కాదు. పరమ ప్రశాంతంగా ఉండేది. ఎవరి మటుకు వారు మౌనంగా ఆలయానికి వచ్చి అక్కడ కూర్చుని పరమేశ్వరుడు యొక్క ధ్యానంలో లీనమై నిమగ్నమై ఉంటూ ఉండేవారు. అంచేత ఆ అర్చకులు ఎవరైతే మంత్రాలను చదువుతూ ఉండేవారో ఆ మంత్ర మననము, ఆ మంత్ర విధానానికి సంబంధించిన ఉచ్చారణం తప్ప మరో ధ్వని వినిపించేది కాదు. ఇప్పుడు ఒక శివరాత్రికి ఒక ఆలయానికి వెళ్ళినట్టయితే అంతకంటే ధ్వని ఇంకెక్కడ ఉండదు, ఊరంతా మూగిపోతూ ఉంటుంది. అది పెద్దదైనటువంటి వేడుకగా అయిపోయిన రోజులు. ఈవేళ ఆలయానికి వెళితే ధ్యానాన్ని మనం చేసుకోలేము. అసలు అభిషేకం చేసుకుందామని గర్భాలయంలోకి వెళ్ళి మంత్రాన్ని చదువుతుంటే మంత్రాలు కవిళ్ళు తప్పిపోతున్నాయి అలాంటి వాళ్ళకి. ఆ పక్కన ఒక ఆయన మంత్రం చదువుతుంటాడు, ఈ పక్కన మైకు కూడా అది ఇది అసలు మొత్తం తప్పిపోతుంది. అంచేత అది ఏదైనా జపం ధ్యానం లాంటిది చేసుకోవాల్సి వస్తే ఇల్లే పరమ ప్రశాంతమైన ఆలయం. ఆ ఇంట్లో కూడా ఈ పక్క ఒకడు టీవీ చూస్తూ ఆ పక్కడో ఫోన్ మాట్లాడుతూ ఇది కాదు. 4 తలుపులు వేసేసుకుని సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ధ్యానం చేసే విధానం ఉపాసన అంటే అదే. సమం కాయ శిరోగ్రీవం, వెన్నెముకని లాగగలిగినంత లాగాలి. శిర అంటే తల, గ్రీవం అంటే ఈ కంఠం మెడ ఈ భాగం. వెన్నెముకని అలా సాగదీయగలిగినంత సాగదీసి మెడ తల లంబ ఆకారంలో ఏమాత్రం ఇలా కూర్చోవడం కాకుండా ఇదే స్థితిలో ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం, కదలకూడదు. స్థిర, నేను శంకరుణ్ణే చూస్తున్నాను అనుకుంటూ శివుని యొక్క ప్రాణపట్టాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం నుంచి నడుముగా ఉండేటటువంటి ఆ స్థితిని చూస్తున్నాను. అక్కడి నుంచి ప్రాణపట్టం విశాలంగా ఉండే స్థలాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం ఉత్తరపు దిక్కుగా తిరిగి శివలింగం మీద పోయబడ్డటువంటి అమోఘమైన పవిత్ర ద్రవ్యం క్రిందికి అలా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉండడాన్ని చూస్తున్నాను. ఆ తర్వాత శివలింగాన్ని దర్శిస్తున్నాను. పైనుంచి పడేటటువంటి ఫలరసాన్ని పరిశీలిస్తున్నాను. ఆ పైన ఉండేటటువంటి అమోఘమైన పాత్రని చూస్తున్నాను, ధారాపత్ర. దాని నుండి అలా ఫలరసం పడుతున్న విధానాన్ని చూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నిండినటువంటి కటాహం ఏ పెద్దదైనటువంటి గంగాళంలా కనిపిస్తోందో దాని నుంచి పడేటటువంటి అమోఘమైన ధారని చూస్తున్నాను. మళ్ళీ శివలింగాన్ని చూస్తున్నాను. ప్రాణపట్టం యొక్క పైభాగాన్ని చూస్తున్నాను. పడేటటువంటి ద్రవ్యాన్ని చూస్తున్నాను అని క్రిందికి పైకి పైకి క్రిందికి అదే దృష్టితో స్థిర, ఆ దృష్టిని మార్చకుండా చూస్తూ సంప్రేక్ష్య నాసికాగ్రం, ఇలా కళ్ళు మూసుకుని, కళ్ళు చాలా బలీయమైనటువంటి అవయవం శరీరంలో. కంటితో ఏ దృశ్యాన్నైనా చూస్తే కన్ను వెంటనే ఆ దృశ్యాన్ని మనసుకు అందిస్తుంది. మనసు తన ఆలోచనలన్నింటినీ దాంతో కలుపుతుంది. దాంతో వెంటనే చిన్న భిన్నం అయిపోతుంది ఆ ఊహ. అది బుద్ధి దాకా వెళ్ళదు. దాంతో ఈ చేసేటటువంటి పని మీద దృష్టి కాస్త వేరు దాని మీదకి వెళ్ళిపోతుంది. అంచేత కళ్ళు మూసుకోవాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం, ముక్కు మీది నుంచి దృష్టిని అలా పైకి పంపిస్తూ దిశశ్చ అనవలోకయన్, ఇటు అటు అటు ఇటు దిక్కులని చూడనేకూడదు. చిన్నప్పుడు మన అనేవారు, రే దిక్కులు చూడకరా అనేవారు. మన ఉపాధ్యాయులు మన దిక్కులు చూడకు అనేవారు. ఎందుకని అది చూస్తే అటు, ఇది చూస్తే ఇటు ఏవేవో గ్రహిస్తుంది బుద్ధి. కన్ను కూడా గ్రహిస్తుంది. కన్ను బుద్ధికి పంపిస్తుంది సంకేతాన్ని. చేత ఏం చూడకుండా ఎంతసేపు శివుని మీద అభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం నిలబడుతుందో ఆ నిలబడేటటువంటి సమయం నిజమైనటువంటి ఉపాసనలు చేసిన సమయం.
అలా శివలింగం దగ్గర నిలబడి బ్రహ్మాండంగా అభిషేకాన్ని అర్చనని అవి ఇవి ఇవి అవి అన్నీ చేస్తూ ఇంటి విషయాలు ఒంటి విషయాలు ఏ విషయాలు ఆలోచిస్తే అది శుద్ధ వ్యర్థమైనటువంటిది, కాలక్షేపం. ఇంట్లోనే 4 తలుపులు వేసుకుని మనం ఇందాక అనుకున్నటువంటి ధ్యాన విధానం భగవద్గీతలో కృష్ణుడు ఎలా చెప్పాడో అలా కానీ చేస్తూ ఉంటే నిలిచినంతసేపు మాత్రమే నువ్వు ధ్యానాన్ని చేయి. ఏ వస్తువులు లేకపోయినప్పటికీ కూడా నిశ్చయంగా నీకు శివ అభిషేక ఫలితం లభిస్తుంది. ఉపాసన చేసిన విధానం ఖచ్చితంగా అమలై జరిగి తీరుతుంది. అలా జరిగే సందర్భంలో నమశివాయ అని ఒక్కసారి అలా నాలుకకి ఆ మంత్రాన్ని అందిస్తే అదే నమశివాయ 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 అనుకుంటూ ఉంటుంది. చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. ఆ చేసేటటువంటి ఉపాసన ధ్యానం ఏదైతే ఉందో అది కాసేపు మనసు అలా నిలబడినంతసేపు చేసినా చాలు. అనవసరంగా ఎంతోసేపు చేసి చేయవలసిన ప్రయోజనం